హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రాబోయే రోజుల్లో మీకొచ్చే పెన్షన్ ఇంతే, ఆర్ అధిక పెన్షన్‌పై ముఖ్య ప్రకటన. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే అధిక పెన్షన్, అధిక ఈపీఎఫ్ పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న చందాదారులకు సంబంధించిన పెన్షన్ లెక్కింపు విధానంపై ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎఫ్ఓ ఇటీవల కీలక స్పష్టతనిచ్చింది. అయితే ఈ స్పష్టత అనేక మందిలో ఆనందం కంటే ఎక్కువ ఆందోళననే రేకెత్తించింది. ఎందుకంటే ఈపీఎఫ్ఓ అనుసరించబోయే లెక్కింపు విధానం వల్ల చందాదారులు ఆశించిన పెన్షన్‌కు వాస్తవంగా అదే పెన్షన్‌కు మధ్య భారీ వ్యత్యాసం ఉండబోతోంది. ముఖ్యంగా పెన్షన్ లెక్కింపు కోసం సర్వీస్ కాలాన్ని 2 భాగాలుగా విభజించడమే ఈ గందరగోళానికి, కోతకు ప్రధాన కారణం. ఈ లెక్కింపు విధానం సంక్లిష్టంగా అనిపించవచ్చు కాబట్టి వివరాలను నెమ్మదిగా జాగ్రత్తగా అయితే గమనించండి. ఈపీఎఫ్ఓ తాజా స్పష్టత ఆశలపై నీళ్లు. అధిక పెన్షన్ ఆశించిన చందాదారులకు ఈపీఎఫ్ఓ తాజా ప్రకటన నిరాశ కలిగించింది అని చెప్పొచ్చు. కొత్తగా కొత్త లెక్కింపు విధానం ప్రకారం వారు ఊహించిన దానికంటే చాలా తక్కువ పెన్షన్ అందే అవకాశం ఉంది. ఆశ్చర్యకరంగా అధిక పెన్షన్ అర్హత లేని వారికి, అంటే పాత వేతన పరిమితి 6,500 లేదా 15,000 ప్రకారం పెన్షన్ పొందే సాధారణ పెన్షనర్లకు వర్తింపజేసే లెక్కింపు సూత్రాలనే అధిక పెన్షన్‌దారులకు అర్హత పొందిన వారికి కూడా అమలు చేయబోతున్నట్టు ఈపీఎఫ్ఓ వెల్లడించింది. దీని అర్థం అధిక వేతనంపై వాటా చెల్లించినప్పటికీ పెన్షన్ లెక్కింపులో పూర్తి ప్రయోజనం అయితే దక్కకపోవచ్చు. విభజన సూత్రం సెప్టెంబర్ 1, 2014 కీలకం. ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ ఈపీఎస్ 1995లోని పేరా 12 నిబంధనల ఆధారంగా ఈపీఎఫ్ఓ ఈ కొత్త లెక్కింపు విధానాన్ని రూపొందించింది. దీని ప్రకారం అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న చందాదారుల మొత్తం సర్వీసు కాలాన్ని 2 భాగాలుగా విభజిస్తున్నారు. పార్ట్ 1 ఉద్యోగంలో చేరిన తేదీ నుంచి సెప్టెంబర్ 1, 2014 వరకు ఉన్న సర్వీసు కాలం. పార్ట్ 2 సెప్టెంబర్ 1, 2014 నుంచి పదవీ విరమణ అంటే రిటైర్మెంట్ తేదీ వరకు ఉన్న సర్వీసు కాలం. ఈ 2 భాగాలకు వేర్వేరుగా పెన్షన్ లెక్కించి, ఆ రెండిటిని కలిపి తుది పెన్షన్ ఖరారు చేస్తారు. ఈ విధానానికి కార్మిక శాఖ కూడా ఆమోదం తెలిపిందని, దీనిపై అదనపు కేంద్ర భవిష్య నిధి కమిషన్ చంద్రమౌళి చక్రవర్తి ఆదేశాలు జారీ చేశారని ఈపీఎఫ్ఓ తెలిపింది. ఎందుకు ఈ మార్పు? ఎందుకు 2014 అంటే సెప్టెంబర్ 1, 2014న ఈపీఎస్ వేతన పరిమితిని 6,500 నుంచి 15,000కు పెంచారు. ఈ మార్పు జరిగినప్పుడు పెన్షన్ లెక్కింపు విధానంలో కూడా కొన్ని సవరణలు చేశారు. 2014కు ముందు చివరి ఏడాది సగటు వేతనం లేదా అంతకన్నా ముందు నిబంధనల ప్రకారంగా ఆధారం మొత్తంగా అయితే సర్వీస్ పెన్షన్ లెక్కించేవారు. సో, వేతన పరిమితి పెంపు తర్వాత చివరి 60 నెలల సగటు వేతనం ఆధారంగా పెన్షన్ లెక్కించేలాగా స్కీమ్‌నైతే సవరించారు. ప్రస్తుత విధానం అయితే అధిక పెన్షన్ కోసం అయితే అధిక పెన్షన్ ఎంచుకున్న వారికి మొత్తం సర్వీసుకు చివరి 5 ఏళ్ల సగటు వేతనం వర్తింపజేయకుండా దామాషా పద్ధతిలో ఈ యొక్క పేరుతో పైన చెప్పినట్టుగా సర్వీసును 2 విభాగాలుగా విభజించే విధానాన్ని అయితే తెరపైకి తెచ్చారు. లెక్కింపు విధానం పరంగా చూసుకున్నట్లయితే పార్ట్ 1 పెన్షన్ లెక్కింపు ఉద్యోగంలో చేరినప్పటి నుంచి సెప్టెంబర్ 1, 2014 వరకు ఉన్న సర్వీస్ కాలానికి ఆ తేదీ నాటికి ఉన్న వేతన పరిమితి లేదా కొన్ని సందర్భాల్లో ఆ కాలపు సగటు వార్షిక వేతనం ఆధారంగా పెన్షన్ లెక్కిస్తారు. పార్ట్ 2 పెన్షన్ లెక్కింపు సెప్టెంబర్ 1, 2014 తర్వాత నుంచి పదవీ విరమణ తేదీ వరకు ఉన్న సర్వీస్ కాలానికి పదవీ విరమణకు ముందు చివరి 60 నెలల సగటు వేతనం పరిమితి అంతకంటే ఎక్కువ వాస్తవ వేతనంపై ఆధారంగా అయితే పెన్షన్ లెక్కిస్తారు. తుది పెన్షన్ పార్ట్ 1 పెన్షన్ ప్లస్ పార్ట్ 2 పెన్షన్‌గా అయితే విభజించడం జరిగింది. ఉదాహరణతో స్పష్టత. ఈ విభజన వల్ల పెన్షన్ ఎలా తగ్గుతుందో ఒక ఉదాహరణ ద్వారా అయితే పరిశీలిద్దాము. ఉద్యోగి వివరాలు. ఒక ప్రభుత్వ ఉద్యోగి, సంస్థ ఉద్యోగి 1999లో చేరి 2021లో పదవీ విరమణ చేశారనుకుందాము.
సో, మొత్తం సర్వీసు 22 ఏళ్ళు ప్లస్ 2 ఏళ్ల బోనస్సు 24 సంవత్సరాలు. సగటు వేతనాలు సెప్టెంబర్ 1, 2014 నాటికి సగటు వార్షిక వేతనం 22,000. సో, పదవీ విరమణకు ముందు చివరి 5 ఏళ్ల సగటు వేతనం వచ్చేసి 40,000. మరి ఆశించిన లెక్కింపు. సో, చివరి 5 ఏళ్ళు సగటు వేతనం 40,000 ఆధారంగా మొత్తం 24 ఏళ్ల సర్వీస్‌కు పెన్షన్ లెక్కిస్తే ఫార్ములా వచ్చేసి సగటు వేతనం ఇంటూ సర్వీస్ డివైడెడ్ బై 70 సుమారుగా రూ. 13,714 పెన్షన్ రావాలి. ఈపీఎఫ్ఓ కొత్త లెక్కింపు విభజనతో చూసుకున్నట్లయితే పార్ట్ 1 పెన్షన్ 2014 వరకు ఉన్న సర్వీసు తక్కువ సగటు వేతనంతో లెక్కిస్తే సుమారు రూ. 5,342 రావటం జరుగుతుంది. పార్ట్ 2 పెన్షన్ 2014 తర్వాత సర్వీస్‌కు అధిక సగటు వేతనంతో లెక్కిస్తే సుమారుగా 4,000 మొత్తం తుది పెన్షన్ వచ్చేసి రూ. 5,342 ప్లస్ 4,000 రూ. 9,342 అవుతుంది. కానీ ఈ యొక్క ఆశించిన లెక్కింపు మాత్రము రూ. 13,714 రావాల్సి ఉండగా కేవలం 9,300 మాత్రమే వస్తుంది. తేడా ఆశించిన పెన్షన్ మైనస్ వాస్తవ పెన్షన్ చూసుకున్నట్లయితే నెలకు రూ. 4,372 లాస్ అన్నమాట. కోత విధించారని చెప్పవచ్చు. ఇకపోతే పర్యవసానం మరియు డిమాండ్. ఈ ఉదాహరణ ప్రకారం విభజన పద్ధతి వల్ల పెన్షన్‌లో దాదాపు 30% పైగా కోత పడుతోంది. అధిక వేతనంపై ఏళ్ల తరబడి అధిక వాటా చెల్లించినప్పటికీ చివరికి తక్కువ పెన్షన్ అందుకోవాల్సి రావటంపై చందాదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. విభజన పద్ధతిని రద్దు చేసి పదవీ విరమణకు ముందు చివరి 60 నెలలకు సగటు వేతనం ఆధారంగా మొత్తం సర్వీస్‌కు పెన్షన్ లెక్కించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈపీఎఫ్ఓ ప్రస్తుతానికి ఈ విభజన పద్ధతికి కట్టుబడి ఉన్నట్టు తెలుస్తోంది. ఇకపోతే పెన్షన్ ఫార్ములా. ప్రాథమిక ఈపీఎఫ్ పెన్షన్ ఫార్ములా చూసుకున్నట్లయితే పెన్షనబుల్ శాలరీ ఇంటూ అంటే సగటు వేతనం ఇంటూ పెన్షనబుల్ సర్వీస్ డివైడెడ్ బై 70. అయితే పైన వివరించినట్టుగా అధిక పెన్షన్ లెక్కింపులో ఈ ఫార్ములాను 2 భాగాలుగా వర్తింపజేయడమే ప్రస్తుత సమస్యలకు మూలం. ఈపీఎఫ్ఓ తీసుకున్న ఈ నిర్ణయం అధిక పెన్షన్ ఆశించి లక్షలాది మంది చందాదారులపై తీవ్ర ప్రభావం అయితే చూపనుంది. సర్వీస్‌ను 2 భాగాలుగా విభజించి లెక్కించటం వల్ల వారు ఆశించిన దానికంటే గణనీయంగా తక్కువ పెన్షన్ అందనుంది. ఈ విధానంపై చందాదారుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సో, నేపథ్యంలో ఈపీఎఫ్ఓ పునరాలోచన చేస్తుందా? లేదా ఇదే విధానాన్ని మరి కొనసాగిస్తుందా? అనేదైతే మనకు ముందు ముందు తెలియాల్సి ఉంది ఫ్రెండ్స్. సో, దీనిపై అప్డేట్ రాగానే మీకైతే తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.